సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు సాగిస్తుంది. ఇప్పటికే మొదటి దఫాలో నిజామాబాద్ జిల్లాలో 28 సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేసింది. రెండవ దఫాలో కూడా 38 మంది ఏకగ్రీవం అయ్యేటట్లు చూసింది కాంగ్రెస్ పార్టీ. మూడవ విడత కూడా ఇప్పటికే ఏకగ్రీవం కోసం టెండర్లు వేసిన పరిస్థితి. ఆ గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి కమిటీలతో టెండర్లు వేసి ఏకగ్రీవాలు చేసిన పరిస్థితి నెలకొంది. అధికారికంగా వెలువడే అవకాశం. మొత్తం చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే మొదటి విడత అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొదటి విడత సర్పంచ్లకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా మొదటి విడత 160 ఏదైతే మొదటి విడత సర్పంచ్లకు సంబంధించి 184 గ్రామ పంచాయతీలో ఎన్నికలు సంబంధించి నామినేషన్లు జరిగాయి. అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. రెండవ విడత 196 గ్రామ పంచాయతీల్లో ఏదైతే దానికి అంతరికి సంబంధించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గుర్తులు కేటాయించింది. మూడో విడత 165 గ్రామ పంచాయతీలో ఎన్నికలు నిర్వహించారు. ఈరోజు అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అవకాశం. మొదటి విడతగా మొత్తంగా 29 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 184లో 155 సర్పంచ్ ఎన్నికలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. రెండవ విడత ఏదైతే 196 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా 38 ఏకగ్రీవం అయ్యాయి. అందులో 158కి ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఎన్నికల అధికారులు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి నెలకొన్నాయి. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం గ్రామాల్లో పూర్తిగా ఇప్పటికప్పుడు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. రెండవ విడత ఏదైతే 196 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. దానికి అందరికి సంబంధించి అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది. మొత్తంగా ఈ 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో ప్రధానంగా దర్పల్లి మండలంలో 6, అదేవిధంగా డిచ్పల్లి మండలంలో 7, ఇందల్వాయి మండలంలో 4, అదేవిధంగా మాక్లూరు మండలంలో 7, మోపాల్ మండలంలో 1, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మండలంలో 4, మరోవైపు సిరికొండ మండలంలో 6, జక్రాన్పల్లి మండలంలో 3 ఏకగ్రీవాలైన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా ఎప్పటికప్పుడు ఈ ఏకగ్రీవమైన పోగా 158 సర్పంచులకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో 587 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు వివరాలు చెప్పిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ 8 మండలాల్లో ప్రధానంగా 1760 వార్డులకు గాను 5 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. అందులో 674 అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. పూర్తిగా అందులో ప్రధానంగా చూసుకుంటే మొత్తంగా బ్యాలెన్సింగ్ దానికి అంతరికి సంబంధించి 2946 మంది వార్డుల్లో అభ్యర్థులు పోటీలు ఉన్నట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ ఎన్నికలు సజావుగా నిర్వహించుకు ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి దఫా, రెండవ దఫా, మూడో దఫా ఎన్నికలు సజావుగా సాగేందుకు జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలు ఎప్పటికప్పుడు పకడ్బందీగా అన్ని పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా చెక్ పోస్టులను పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. మొదటి దఫా అయితే ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు అభ్యర్థులు. ఓవైపు అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసిన నేపథ్యంలో మరోవైపు ఎన్నికల అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించే పనిలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు రెండో విడతలు కూడా నిన్న గుర్తులు కేటాయించారు. ఈ రోజు నుండి అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 38 గ్రామ పంచాయతీలు రెండో విడతలో ఏకగ్రీవమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మూడో విడతలో ప్రధానంగా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే మూడో విడతలో ఎన్నికలకు సంబంధించి ఈరోజు చివరి రోజు గుర్తులు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో 6 డివిజన్లో అనేక గ్రామాలు ఏకగ్రీవమైన పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈ నెల 11న, ఈ నెల 14న, 17వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.